నా పేరు ముద్రబోయిన రాములు, మాది కరీంనగర్ డిస్టిక్, ఇల్లంతకుంట మండలం, టేకుర్తి గ్రామం. మేము ఒగ్గు కథ కళాకారులం. గత 24 సంవత్సరాల నుండి ఈ ఒగ్గు అటువంటి సాంప్రదాయాన్ని నమ్ముకొని మా యొక్క జీవన ఉపాధిని ప్రోత్సహించుకుంటున్నాము. కాబట్టి ఏ ప్రభుత్వం మమ్మల్ని చేరదీయలేదు. కావున ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని కళాకారుల బాధలు, మా కళాకారుల అటువంటి కష్టాన్ని చూసి ప్రతి ఒక్క అటువంటి కళాకారుని గుర్తించి ప్రతి ఒక్క అటువంటి కళాకారునికి ఇండ్లు లేని వారికి ఇండ్ల సాయం, నెక్స్ట్ పింఛన్లు లేని వారికి పింఛన్లు, వృద్ధులై ఎంతోమంది పాపం బాధపడుతున్నారు. చిన్నప్పటి సంది ఎగురుకుంటూ దునుక్కుంటూ కాలు గజ్జగట్టి గోసిపెట్టి గొంగడేసి రాజ్యాల పంటి ఊళ్ళ పంటి ప్రపంచాల పంటి ఎన్నెన్నో అటువంటి వేదికల పైన జానపద ఒగ్గు కథలు చెప్పుకుంటూ కష్టపడి ఇప్పుడు ఉపాధి లేక చాలామంది బాధపడుతున్న కళాకారులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేరదీసి మాకు కళాకారులకు ఉపాధి కల్పించాలని చెప్పని పేరున ప్రభుత్వానికి చేతి నమస్కారం చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక 5 నిమిషాలు ఎల్లమ్మ ఒగ్గు కథ చెప్తా. శరణు మా అయ్యమ్మ రాణి, శరంభావి రాణి, శంభావి రాణి, కరణ జోడు మా గన్నా తల్లి, గంగా భవానీ, దేవి భవానీ. అరే గంగ వచ్చే చూడరమ్మ, గాలి మేఘానా వాన మేఘానా, ఆడుతా పాడుతా వచ్చే పల్లానా వగలే భాగీరథి గంగా. ఆడుతా పాడుతా వచ్చే పల్లానా వగలే ఆ గంగరావే గంగా, జాలారి గంగో నీరారి గంగా, గంగ నిన్నో గొలసేటి గనలెవ్వారమ్మా జనలెవ్వారమ్మా. ఏ గంగా జాలారి గంగో నీరారి గంగా, గంగ నిన్నో గొలసేటి ఎంతటి గనుడైన గాని గంగ ప్రార్థన లేని ఏ మానవుడైన గాని ఎటువంటి కాలు గజ్జబెట్టి రామనామక్షరుని చేయలేడు. అదిగోనా గణపతి ఆనందామృతి దేవాగన గణపతో, రాఘవ రామచంద్రుడా అమ్మవారి ఎల్లమ్మనమ్మ రామ రామ, అమ్మవారి ఓరే అమ్మవారి ఎల్లమ్మనమ్మ రామ రే. ఆది పరాశక్తి ఉన్నది దేవి ఎల్లమ్మ, శివునికి చిన్న బిడ్డనే రామవో రామ. తల్లి శివనెల్లి మాత ఉన్నది దేవి ఎల్లమ్మ, శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత, గౌతెను కోడలు గంభీర మారి మాధురాడి బిడ్డ మౌరాలి ఎల్లమ్మ, గౌలో గాడిబిడ్డ కనసారి ఎల్లమ్మ. అగో పుట్టల్లా పుట్టినదిరా రేణుకెల్లమ్మ, పెట్టల్లా పెరిగినదిరా దేవి ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మ. అమ్మవారు శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత, అంతటి ఆది పరాశక్తి రేణుక ఎల్లమ్మ. తన భరత జమునగి మునిరాజు అద్దువాని అడవి కంటే వెళ్ళిపోయిండు. అరే లగ్నం ఒక్కటయింది, రేణుక ఎల్లమ్మకు నాగవెల్లి కాలేదు. నాగవెల్లి కాకుండా తన భరత అడవి కంటే వెళ్ళిపోతే జమునగి మునిరాజు కారణాలు పుట్ట కంచెలు మర్రి గింజ చిన్నది వృక్షము పెద్దది, ఊడలతో మర్రి ఊరెలుపు ఉన్నది, పంగలతోటి మర్రి పటావృక్షము, కొమ్మలతోటి మరి అది కోటి ఆమెడ మర్రి పుట్టిన పుట్ట పుట్టింది. పుట్ట పుట్టిన పుట్ట లోపల నాగరాజు ఉన్నాడు. నాగరాజు గటువంటి మాత్రమే పూజలు చేసుకుంటూ పుట్ట మీద తపస్సు పట్టింది జమునగి మునిరాజు. అక్కడ గటువంటి జమునగి మునిరాజు పూజలు చేస్తుంటే రేణుక ఎల్లమ్మ మేనబావ కార్తీక వీరార్జునుడు పాపకారి దుర్మార్గుడు రేణుక ఎల్లమ్మ మీద మనసు పడ్డడే. నన్ను కాదా అని గటువంటి మాత్రముగా జమునగి మునిరాజుని కలిపితోటి కళ్యాణం ప్రేమతోటి పెళ్లి చేసుకున్నావు. నిన్ను గటువంటి మాత్రమనగా రేణుక ఎల్లమ్మ పోతే పోనితన పొలమార దాటిన తన కాకెమ్మడి కర్ర పిట్ట పడ్డాడు. కానీ ఎంట నేను వాడి ఎన్ని రోజులకు నీ సంవత్సరం ఎత్తగొట్టబోతున్న నా పేరు కార్తీక వీరార్జునుడు కాదా అని గడగడగడగడగడ గాతలు బట్టి గుమ్మడికే సందమల గుడ్డు దింపి మేడకే సందమల మెడలు దింపి పాపకారి దుర్మార్గుడు రేణుక ఎల్లమ్మ అటువంటి తన భర్తను అమ్మా అటువంటి జమునగి ముని రాజుకు డొక్క లోపల బాణం వేసిండు.
బాణమెత్తే అరారారాని అడవిలోని పుట్ట మీద ఒరిగిపోతాండి జీవనగిమని రాజు. అక్కడ భర్త ప్రాణం పోయే శైవము రేణుకి ఎల్లమ్మకు పండుకున్న కాడ కల వచ్చింది. కల వచ్చినప్పుడు రేణుకి ఎల్లమ్మనుకున్నది, నా భర్తను నేను కాపాడుకోవాలి, నా భర్తను నేను రక్షించుకోవాలి. లగ్నం ఒక్కటైంది, నాకు నాగవెల్లి కాలేదు. నా భర్తను రక్షించుకొని నా భర్తను అడవికి వెళ్ళి తీసుకొచ్చుకొని పంచన్న గిరులల్లా ఎండికొండ దాబారు వందన నేను కలిపి తోడికెళ్ళి యానమైన రామరామ అగో నాగవెల్లి ఆడేదాను రామారామ అమ్మవారు రేణుకి ఎల్లమ్మని రేణుకి ఎల్లమ్మ తల్లి దగ్గరికి వచ్చింది. అమ్మ జిగవెల్ల పార్వతి, హిమవంతుడు కన్నబిడ్డ, ఇంపుగల్ల బంగారమ్మ మీనక కన్నబిడ్డ, నా మీనుడు పార్వతమ్మ, దశకుడు కన్నబిడ్డ దయగల పార్వతి, నీకు 10,000 శరణు. అవ్వా నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. ఇక ఏమిటమ్మ పార్వతి పార్వతో, ఏమిటమ్మ పార్వతి పార్వతో, ఇక నీ కళ్ళు మొక్కుతానే నా తల్లిరో. అవ్వా నా భర్త అడవి లోపల ప్రాణం పోయే సైభం అవుతుంది, నా భర్త నాకు దక్కాలంటే నాకు సత్యానుభవనము సెలవు పెట్టాలి. అవ్వ నీ బాంచనంటే రేణుక ఎల్లమ్మ మాట విన్నది, పార్వతమ్మ అనుకున్నది. ఓ బిడ్డో సత్యానుభవనం అంటే సామాన్యమేనా? వంటలు చేసి కుండల అన్నం అనుకున్నవా బిడ్డ? ఎట్టన చేసి నా బిడ్డను అదరికిచ్చి బుదిరికిచ్చి రాయసుండి నా బిడ్డను లక్కుల గరగదీసి దాని మనసు పండువాడ కొట్టి సత్యానుభవం సంగతి తెలియకుండా చేయాలి. అంటే ఎవరి దగ్గర పోతే దీని మనసు మారుతుంది. వీళ్ళ కన్న తన్ని ఎండుకొండ మీద ఉన్నాడు శంకరుడు, మాయల గెల్లవాడు, మంత్రులు గెల్లవాడు, విద్యల బుద్ధులు గెల్లవాడు, నా భర్త లోకాల దేవదంగమయ్యా. మాయల గెల్లవాడు నా భర్త శంకరుడు. అయ్యా ఐర్రి బైర్రి ఎత్తాడు, బైర్రి బట్ట పేవి ఎత్తాడు, మంచిని చెడు ఎత్తాడు, చెడుని శంకరుడు చెడు ఎత్తాడు. నా భర్త దగ్గర పోతేనే నా బిడ్డ మనసు పండు వారుతుంది అనుకో అని బిడ్డ నాకు తెలియదు, సత్యానుభవం సంగతి ఎత్తుండు నాకు తెలియదు. కానీ బిడ్డ నీ తండ్రి ఎండుకొండ మీద ఉన్నాడు, నీ తండ్రి బేడికి పోవమ్మ ఎల్లమ్మ. అయ్యయ్యో నా తల్లి పర్వాతి, అరే నేను పోతానన్నది గా తల్లి పర్వాతి. ఇక వెళ్ళ పర్వతమ్మ బయలుపోతూ ఉన్నది. అయ్యయ్యో దైవమా అది ముందు కాలమా, సరే అని ఎండుకొండ బయటకు వచ్చి తన్నిని కళ్ళు చూసింది. శంకరుడు చూసిండు, శంకరుడు చిన్నోడేనా బిడ్డను చూడకుండా, ఓ బిడ్డ రేణుకెళ్ళమ్మ మగవాళ్ళు ఏలే ఇది మోహనకి వచ్చారు ఎండుకొండ మీదకి. శంకరుడు ఏలే ఎటువంటి ఎండుకొండను ఆడవిలో వచ్చినంటే అలక తక్కువ అటువంటి ఎండుకొండ అయిపోతుంది. నలుగుడ్డనను నా దాని పాలు చేద్దాం అనుకున్నావా? ఎందుకత్తివే నా బిడ్డ ఎల్లమ్మ, నువ్వు ఎందుకత్తివే నా బిడ్డ ఎల్లమ్మ? అద్దన హబల ఆడశ్రీ ఎక్కడుండారే? వంటల్లో ఎటువంటి మాత్రం అనగా వంటలు చేసే ఆడదానివి, కుండల్లో వంటలు చేసేదానివి. ఇక్కడికి ఎందుకు వచ్చాను తండ్రి శంకరుడు గడగడ గడగడ వణికిండు. నానా ఒక్క మాట చెబుతున్నా నాయను, వనరంగ వినరోరి నాయన, నీకు దండం పెడతా ఓ నాయనో, నా పాలనంటే సంసారం ఓ నాయనో, ఆ పాడైపోతుంది ఓ నాయనో, మిగడనంటే సంసారం ఓ నాయనో, అది నిన్న అయిపోయేటట్టు ఉన్నది. అడవిలోన నా భర్త ఓ నాయనో, ఆగమయ్య కాలమాయే ఓ నాయన, నాకు సత్యానుభవం అన్నా ఓ బాబు, నాకు సెలవులు పెట్టరాదే ఓ నాయనో. నాయనే శంకర నాకు సత్యానుభవం సెలివెట్టు. అట్టయితే నా భర్త దగ్గరికి సత్యానుభవం ఎత్తుకుపోయి నేను గెడవండి నా భర్తను రక్షించుకుంటా, నా భర్తను కాపాడుకోని నా భర్తను తీసుకొచ్చి నేను గెడవండి మాత్రం గవలమైసవరి పట్టణం లోపల నా భర్త తోటి నేను సుఖపడతా, నా భర్త తోటి నేను అయిపడతాను అన్నది.
అప్పుడు శంకరుడు చూసినవా, అబ్బో సత్యాన బోనం అంటుంది. సత్యాన బోనం అంటే ఇది సామాన్యం కాదు. నా బిడ్డకు సత్యాన బోనం సంగతి చెప్తే నా బిడ్డ సత్యాన బోనం వెతకపోతుందా? దానికి సత్యాన బోనంతోని సకల కష్టాలు బహు బాధలు వస్తాయి. ఎందుకు నేను చెప్పొద్దు అనుకున్నాడు శంకరుడు. ఈ కష్టం నా బిడ్డ ఎందుకు పడాలి, ఈ బాధలు నా బిడ్డ ఎందుకు పడాలి? ఇప్పటికప్పటికన్నారు ఏ తల్లిదండ్రులే కానీ, కడుపులో పుట్టిన కొడుకులే కానీ, కడుపులో పుట్టిన కన్న బిడ్డలకే కానీ ఏదన్నా ఆనగలిగితే ఏ తల్లైనా తట్టుకుంటుందా, ఏ తండ్రైనా తట్టుకుంటాడా? ఏ తల్లిదండ్రులు తట్టుకోరు. ఆ విధంగా నా బిడ్డ ఎల్లవకి ఏ కట్టం రావద్దు, నా బిడ్డ ఎల్లవకి ఏ బాధ రావద్దు. బిడ్డ ఎల్లవా సత్యాన బోనం లేదు, ఏమి లేదు. ఎల్లవే ఎల్లమ్మో ఎల్లమ్మ, ఎనక గెలవే ఎల్లమ్మో ఎల్లమ్మో, ఎనక గెల్లవే సత్యాన బోనం నీకు లేదమ్మా, ఏమూ లేదమ్మా. వచ్చే సత్యాన బోనం ఎక్కడిది? బోనం లేదు, ఈనం లేదు. ఏ డౌట్ ఎట్టొచ్చినావు గట్టవో ఎవరనుకున్నావు, ఏమనుకున్నావు? బిడ్డో నేను చిన్నోని కాదు, ఎడమ కంటే మెల్ల ఎడ్డు రాయలింగని, కుడి కంటే మెల్ల గుడ్డి రాయలింగని, నొట్ట చెత్తర కన్ను లోకానికి వెలుగు, అర్ధ నారేశ్వరుని అయ్య లోకాల శంకరుని. బిడ్డ నేను ఎవరనుకున్నవే, బిడ్డ నీకు బోనంలో గీనలే అంటాడు శంకరుడు. అంతేనా? నా తండ్రి ఇంత బతిలాడిన కానీ నాకు సత్యాన బోనం సెలవు పెడతలేడు. ఎట్ట కావాలి? సంగీతానికి సింతకే రాలేదు. మాటలు మాట్లాడితే మాడిగా కింద పడుతుంది, పడది. అవి ఎట్ట జరిగేది గట్ట జరగాలి అనుకోని తండ్రి దగ్గరికి వచ్చి సత్యాన బోనం చెప్తున్నావు. సరే లేకపోతే నేను ప్రాణ బతికి నేను ఉన్నది. సరే బిడ్డ అని అవి బిడ్డ కొరకు సత్యాన బోనం సెలవు పెట్టిండు. ఇవాళ ప్రపంచ జానపద దినోత్సవం వేడుకలు ముగింపు రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మాకు అటువంటి ప్రభుత్వం తరపు వచ్చిన పెద్దలకు, మా తోటి కళాకారులకు, మా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం మా గటువంటి గౌరవ అధ్యక్షులు కేవి రమణశారి గారు, రాష్ట్ర అధ్యక్షులు వంగ శ్రీనివాస్ గౌడు, ప్రధాన కార్యదర్శి సుంచు లింగన్న, మరి మహిళా విభాగము 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ నమస్కారం. నా పేరు రాములు. ముగించుకున్న సంతోషం.